ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు టిఎం రమేష్ మా సంఘంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నటువంటి టిఎం రమేష్ని కర్నూలులో అతని సొంత గ్రామంలో కొంతమంది దుండగులు అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు ఏదైతే దళితులకు లేకపోతే బీసీలకు రక్షణగా ఉంటూ వాళ్ళకి న్యాయం చేసే క్రమంలో మాకు న్యాయం చేయడానికి ఈ మాదిగోడు అవసరమా అని చెప్పేసి అతని మీద కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా చెప్పినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలందరినీ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి వీళ్ళకి కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఒక న్యాయం అగ్రవర్ణాలకు ఒక న్యాయం అన్నట్టుగా అగ్రవర్ణాలు చనిపోతే ₹1 కోటి 5 ఎకరాల భూమి అలాగే ఉద్యోగం అట్రాసిటీ చట్టంలో లేనటువంటి ఒక చట్టాన్ని కొత్తగా రూపొందించి అగ్రవర్ణాలకు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మా దళిత బిడ్డ అయినటువంటి హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కానీ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. లేకపోతే లోకేష్ గారికి కానీ ఈ రాష్ట్రంలో కోవాబని నమ్ముకునే వ్యక్తికి కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు దళితుల్లో ఉన్నదని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే దళితులు మాన ప్రాణాలు పోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ముఖ్య నాయకులు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే మేము తిరుగుబాటు చెయ్యాలా లేదా అన్నది మీరు నిర్ణయించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మేము ₹1 కోటి ఎక్స్గ్రేసియా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా 5 ఎకరాల భూమి ఫాస్ట్ ట్రాక్ కోర్టును తక్షణమే మాకు దళితులకు ఏర్పాటు చేసి దళితుల జోలి మాన ప్రాణాల జోలికి ఎవడన్నా రావాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది వాళ్ళ జోలికి వెళ్తే వెంటనే శిక్షలు పడతాయనే విధంగా భయం కల్పించాలంటే ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. లేదంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మా ఉద్యమం ప్రభంజనం అవ్వకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనులు తెరిచి తక్షణమే ఈ ఘటన మీద మీరు స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు బొంగ సంజయ్ మల్లిగా ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు.